ఇద్దరి పోరాటం ఒక బుద్ధి తెప్పించే కథ. ఒక చిన్న గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు యువకులు నివసించేవారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులే. ఒకే స్కూల్, ఒకే ఆటలు, ఒకే కలలు. కాని కాలం మారింది. ఇద్దరూ పెద్దయ్యాక చిన్న చిన్న విషయాల మీదే మాటల తగాదాలు మొదలయ్యాయి. ఒకరోజు గ్రామంలో కొత్తగా వేసిన బావి దగ్గర నీళ్లు తీసుకునే విషయంలో రాము, సోము మధ్య గొడవ మొదలైంది. ఈ బావి మా ఇంటి దగ్గరే ఉంది, ముందుగా మేమే నీళ్లు తీసుకుంటాం అని రాము అహంకారంగా అన్నాడు. బావి గ్రామానిది, నీ ఒంటరిది కాదు అని సోము కోపంగా ప్రతివాదం చేశాడు. మాటలతో మొదలైన గొడవ కాస్త చేతుల దాకా వెళ్ళింది. ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు, తిట్టుకున్నారు. చుట్టుపక్కల వాళ్లు ఎంత ఆపినా వినలేదు. చివరకు ఇద్దరికీ చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కోపం తగ్గలేదు కానీ శరీరం అలసిపోయింది. ఆ రాత్రి రాము ఇంట్లో పడుకుని తన గాయాలను చూసుకుంటూ ఆలోచించాడు. నేను నా స్నేహితుడినే శత్రువులా చూశానా? ఈ గొడవ వల్ల నాకు ఏమి లాభం వచ్చింది అని మనసులో బాధపడ్డాడు. అటు సోము కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. తన తల్లి అతనితో కోపం క్షణికం, కాని దాని ఫలితం జీవితాంతం ఉంటుంది అని చెప్పింది. ఆ మాటలు సోము మనసును తాకాయి. మరుసటి రోజు ఉదయం రాము నేరుగా సోము ఇంటికి వెళ్ళాడు. సోము, నిన్న నేను తప్పుగా ప్రవర్తించాను. కోపంలో స్నేహాన్ని మర్చిపోయాను. నన్ను క్షమించు అని వినయంగా అన్నాడు. సోము కూడా కళ్లలో నీళ్లు పెట్టుకుని, నాకూ తప్పుంది రాము, మనం ఇద్దరం కలిసి ఉంటేనే బలం అని చెప్పాడు. ఇద్దరూ చేతులు కలిపి మళ్లీ స్నేహితులయ్యారు. ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరికైనా గొడవ వస్తే రాము, సోము కలిసి ఆపేవారు. నీతి: కోపంతో చేసే పోరాటం నష్టాన్ని ఇస్తుంది. మాట్లాడి పరిష్కరించుకుంటే సంబంధాలు బలపడతాయి.